అందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం క్యాషినోబార్‌లో రెండో సంబంధం అమ్మాయిలని తీసుకొచ్చాను. మీ చుట్టాలలో గాని, మీకు తెలిసిన వాళ్ళ గాని, మీ చుట్టుపక్కల గాని ఎవరైనా రెండో సంబంధం అమ్మాయిల కోసం గనక ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమైద్దండి. మా ఛానల్ గనక మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము ప్రతిరోజు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను మీకోసం మున్నూరు కాపులో రెండో సంబంధం అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 17/3/1990. ఈ అమ్మాయి హైట్ 5'6" ఉంటుందండి. ఈ అమ్మాయి బీటెక్ చేసింది. ఈ అమ్మాయి వచ్చేసి ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 30,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి గోదావరి గనిలో ఉంటారండి. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఓన్లీ తెలంగాణలోనే ఓసీబీసీలో ఏ కాస్ట్ అయినా పర్లేదండి చేసుకుంటాము, పిల్లలు లేకుండా కావాలి అని అంటున్నారండి. ఈ అమ్మాయికి అయితే పిల్లలు లేరు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి అబ్బాయిని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి క్యాస్ట్ వచ్చేసి ముదిరాజ్ అండి. ముదిరాజ్ క్యాస్ట్ లో నేను రెండో సంబంధం అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 12/10/1995. ఈ అమ్మాయి హైట్ 5'1" ఉంటుందండి. ఈ అమ్మాయి వచ్చేసి బీకామ్ చేసింది. ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 20,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఆ హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తున్నారు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి అబ్బాయిని కోరుకుంటున్నారండి. ఈ అమ్మాయి వాళ్ళైతే కట్నం కూడా ఇస్తారు. ఈ అమ్మాయికి అయితే పిల్లలు లేరండి. పిల్లలు లేకుండా కావాలని అంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలా నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. గంగపుత్ర క్యాస్ట్ లో రెండవ సంబంధం. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 17/5/1983. ఈ అమ్మాయి హైట్ 5'3" ఉంటుందండి. ఈ అమ్మాయి బీటెక్ చేసింది. ఈ అమ్మాయి వచ్చేసి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 34 లక్షల వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అబ్బాయి కావాలి అని అనుకుంటున్నారు. సాఫ్ట్వేర్ అయినా బిజినెస్ అయినా పర్లేదండి చేసుకుంటాము, పిల్లలు లేకుండా కావాలి అని అంటున్నారు. ఈ అమ్మాయికి అయితే పిల్లలు లేరండి. పిల్లలు లేకుండానే చూస్తున్నారు అబ్బాయికి కూడా. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలా నేను యాదవ్స్ లో నుంచి రెండో సంబంధం అమ్మాయిని తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 12/2/1987. ఈ అమ్మాయి హైట్ 5'4" ఉంటుందండి. ఈ అమ్మాయి బీటెక్ చేసింది. ఈ అమ్మాయి వచ్చేసి ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఓన్లీ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయినే కోరుకుంటున్నారండి. వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అబ్బాయిని కోరుకుంటున్నారు. ఓసీబీసీలో ఏ కాస్ట్ అయినా పర్లేదు చేసుకుంటాం అంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలా నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి కాస్ట్ వచ్చేసి గౌడ్స్ అండి. గౌడ్స్ లో నేను రెండవ సంబంధం అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 24/2/1988. ఈ అమ్మాయి హైట్ 5'3" ఉంటుందండి. ఈ అమ్మాయి ఎంటెక్ చేసింది. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 5 లక్షల వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి, మియాపూర్ లో. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఓసీబీసీలో ఏ కాస్ట్ అయినా పర్లేదండి, హైదరాబాద్ లోనే చూస్తున్నారండి. వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అబ్బాయి కావాలండి అని అనుకుంటున్నారండి. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలా నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి రెండవ సంబంధంలో. అమ్మాయి క్యాస్ట్ వచ్చేసి రజక అండి. రజక క్యాస్ట్ లో నేను రెండవ సంబంధం అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 24/8/1983. ఈ అమ్మాయి హైట్ 5'4" ఉంటారండి. ఈ అమ్మాయి బీకామ్ చేసింది. ఈ అమ్మాయి చేసి ప్రైవేట్ గా జాబ్ చేసిందండి. సంవత్సరానికి 7 లక్షల వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి, సికింద్రాబాద్ లో. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఓన్లీ తెలంగాణలోనే ఓసీబీసీలో ఏ కాస్ట్ అయినా పర్లేదండి, వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి కావాలి అబ్బాయి అని అనుకుంటున్నారండి. వీళ్ళైతే పిల్లలు లేకుండా కావాలి, వీళ్ళైతే ఒక పాప బాబు ఉన్నా పర్లేదండి చేసుకుంటాము అని అంటున్నారండి. ఈ అమ్మాయికి అయితే ఒక పాప ఉందండి. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.